సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ లో అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఒక తుర్కపల్లి సెంటర్ నుండి ఐకేపీకి 8 నుంచి 10 లక్షల ఇన్కమ్ వస్తున్న రైతులకు మాత్రం కనీసం సెంటర్ల వద్ద తాగునీరు, టెంట్లు, సుతిలీలు, కార్పెట్లు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యాన్ని తూకం చేసే కాంటాలు అన్ని రిపేర్లోనే ఉన్నాయి. ఎలా పడితే అలా కాంటా చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులకు వరి ధాన్యాన్ని ఆరబోయడానికి కార్పెట్లు ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరల్లోనే వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు రైతులు. ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం ఆరబోయడానికి స్థలం లేకపోవడంతో చెరువుకు సంబంధించిన అలుగులోనే రైతులు వరి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. తుర్కపల్లి ఐకేపీ సెంటర్ కు చెందిన అధికారి అశోక్ గౌడ్ ఎప్పుడు సెంటర్ కు వద్దకు వచ్చి చూసినా దాఖలాలు లేవు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, కట్ చేస్తాడు. ఇంకా 2 సార్లు రైతులు ఎక్కువ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటాడు. ఎప్పుడు చూసినా హైదరాబాద్ వెళ్ళను, నారాయణఖేడ్ లో ఉన్నాను అని సాకులు చెప్తూ రైతులకు నానా తిప్పలకు గురి చేస్తున్నాడు. తుర్కపల్లి గ్రామానికి చెందిన 30 మంది లేబర్ అమాలి చేసే వాళ్ళు వారిని పక్కకు తప్పించి బీహార్ నుంచి లేబర్లను తెప్పించారు. 1 క్వింటాల్ ధాన్యానికి వీరికి ఐకేపీ సెంటర్ వాళ్ళు 30 రూపాయలు కట్టిస్తుండగా రైతుల వద్ద మాత్రం 45 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ ఐకేపీ అధికారులు ఒక తుర్కపల్లి సెంటర్ నుండి ఐకేపీకి 6 నుండి 8 లక్షల ఆదాయం వస్తుంటే నియోజకవర్గంలోని అన్ని సెంటర్ల నుండి ఎంత ఆదాయం వస్తుందో మీరే గమనించాలి. ఇంత ఆదాయం వచ్చినా రైతులకు మాత్రం వారి సొంత డబ్బులతో సుతిలీలు, కార్పెట్లు, ఇంటి నుంచే వాటర్ బాటిల్లో నీళ్లు, చెట్ల కింద సేద తీరుతున్నారు. ప్రతి పంటకు ఇంత ఆదాయం వచ్చినా అధికారులే మెక్కేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తుర్కపల్లి నా పేరు కిష్టయ్య. ఇక్కడ మొగులైంది పరుచుకోనికి ఏమి లేవు, తాగడానికి నీళ్ళు లేవు, తెస్తలేరు. ఇక్కడ కప్పుకుందామంటే గవర్నమెంట్ నుంచి టాట్పాలు లేవు. మరి కింద నేలలో చీరలు బీరలు జిమ్ కుట్టించి అవి కుట్టించి కింద పరుచుకున్నాం. ఇక్కడ నీళ్ళ దాకా పరుచుకున్నాం. అక్కడ బందల గడ్డలు మొత్తం వేసుకున్నాం. ఇక్కడ వేసుకున్నాం. డైలీ కాంటలు అవుతున్నాయి కానీ వడ్లు పోతలేవు. మరి సుతిలి మాది అన్ని మాయే. అమాలి అంతం తీసుకుంటారంట గింటలు. ఇక్కడ వేస్తుంది. ఈసారి గవర్నమెంట్ బీహార్ నుంచి తెప్పించారు. ఎవరు ఇక్కడ ఐకేపీ వాళ్ళు తెప్పించారు. ఐకేపీ వాళ్ళు గవర్నమెంట్ సార్. నా పేరు మోహిత్ సార్, రైతుని. ఇక్కడ తాడ్పత్రి లేవు, టెంట్ లేదు, మన వాటర్ లేదు, మరా సుత్తిలి లేదు, మరా ముందు వచ్చినాయి ఎంట పోతున్నాయి, ఎంట వచ్చి ముందు పోతున్నాయి, సిరి లేదు, మరా దోపిడి మర్రా. ఆ కాంటనేమో అది సరిగా చూపెట్టడం లేదు. మొత్తం అది ఎండగా వచ్చినాయి, ముందు వచ్చినాయి, ఎంట పోతున్నాయి. అశోక్ సార్కి చెప్తున్నా, టీకా సార్కి చెప్తున్నా. ఇక మొత్తము తుర్కపల్లి అనేది మొత్తం దోపిడీ అయిపోయింది. దోపిడీ మొత్తానికి దోపిడీ. వాడు పట్టించుకోవడం నాదుడు లేడు. మళ్ళీ ఇక్కడ తుర్కపల్లిలో మామూలు విషయం కాదు అంటున్నా. టీకా సార్ రావాలి, అశోక్ సార్ వచ్చి మాట్లాడాలి. శుద్ధులు వాళ్ళు ఇవ్వాలా. గవర్నమెంట్ నుంచి 12 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఏడు పెడుతున్నారు వాళ్ళు. తాడిపత్రి కొట్టలేదు. ఇక్కడ ఇవ్వంటే లేవంటారు తాపాలు. ఎందుకు అంటారు వాళ్ళు? ఇలా లేదా ఆవేదన మాది, ఆవేదన కాబట్టి చెప్తున్నాము. కాబట్టి తాడిపత్రి రావాలా. ఇగో మన కేసీఆర్ ఏమంటారు? 12 లక్షలు పండుగ ఏడున్నాయి, తాడిపత్రి ఏడున్నాయి, వాటర్ ఏడున్నాయి, టెంట్ ఏడుంది, సుతులు ఏడుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు లేదా నాదుడు? టీకా సారు, మన అశోక్ సారు మొత్తం లంచండి. ఆడిపోయి షార్ట్ వస్తుంది. ఆడిపోయి షార్ట్ వస్తుందా? ఇలా రాదా షార్టు? ఇంత అన్యాయమా? ఇంత దోపిడా ఇక్కడ తుర్కపల్లి అంటే అంత వంటి నాదుడు లేడా? ఎవడివి? చెప్పండి సారు. ఇక్కడ ఏం లేదు సారు, మొత్తం దోపిడీ సారు, మొత్తం దోపిడీ. గ్రామం ఉన్నది ఉప్పరి పండరి. ఇక్కడ ఎలాంటిది నీళ్ళే కానీ తాగటానికి నీళ్ళు లేవు. ఒక టెంటు లేదు, నీడ. ఇక్కడ కవర్లు పన్నీళ్ళు ఇస్తలేరు. మరలా ఏదాంటి సౌకర్యం లేదు ఇక్కడ. అక్కడ అశోక్ ఉంటారు. అడ్లు పోయినాక ఓటీ కొట్టేటప్పుడు ఇన్ని సంతులను కట్ చేస్తారు. ఇక్కడ మళ్ళా వడ్లు సీరియల్ పెట్టకచ్చారు. వాళ్ళు లంచం ఇస్తే వాళ్ళది సంతులు ఇస్తారు, వాళ్ళ కాంట పెడుతుంది సార్. న్యాయానికి వచ్చిన వాళ్ళు 6 మంది జోకిచ్చారు. ఇప్పుడు సంతులోకి పోతే నువ్వేమిటికి వచ్చినావు? వాళ్ళ కాంట వాళ్ళు పెట్టినావు కదా నేను అంటే, నీతో దమ్ము లేదా నీతో దమ్ము లేదా ఆ కాంట ఆపని ఉంటే అంటావు. సంతులు ఇస్తలేరు. ఏం చేసుకుంటారు చేసుకోపో. ఏమన్నా అంటే నాకు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని 100 మందికి చెప్పుకున్నారు. నాకు ఇట్లా అన్నారు అట్లా తిట్టిరని. వాళ్ళకి ఏం చేయాలి? ఈ వాడోళ్ళు ఇట్లా. అశోక్ సార్ ఏమో రాడు, వాడు సాటకంటే లంచం తీసుకుంటాడు. కానీ ఇట్లా ఇది అవినీతి నడుస్తుంది సార్. ఇక్కడ ఈ అవినీతి పక్కకు పెట్టి మంచిగా
ఇక్కడ అందరికీ రైతులకు సౌకర్యంగా కలిసేటట్టు చేయమని ఆ కలెక్టర్ గారికి కోరుకుంటున్నాను. లారీలు పెట్టినట్టే అట్లు పోనట్టే మొత్తం మరి ఎక్కడ పోతున్నాయి అటు మరి అక్కడ ఎక్కడ దినం పాట నడుస్తుంది. అవి ఎటు పోతున్నాయి మరి చెప్పగానే మరి అశోక్ కూడా ఇచ్చిరో లేదో నాకు తెలియదు. నేను చెప్తున్నా రెండు 4 గుంజలు వేసి ఒక షెడ్ పెట్టి దాని మీద ఒక టార్పాలిసిస్ కప్పమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. అక్కడ కూడా వాటర్ తప్పనిసరి పెట్టాలి. తర్వాత ఏవైతే గన్నీస్ వచ్చి ఉన్నాయో ఆ గన్నీస్ కూడా అక్కడే పెట్టాలి. తర్వాత సాయంత్రం అయిపోగానే ఇమీడియట్ కాంటాక్ట్ అక్కడే పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవే పెడతా ఫాలో అవుతా ఉన్నాం. ఒక్కసారి ఈ ఇప్పుడు ఉన్న సీజన్ లో అంటే పోయిన సీజన్ నుంచి కూడా ఉంది, ప్యాడీ క్లీనర్ లో తప్పనిసరి పెట్టాలి. అప్పుడు 41,700 గ్రాములు ఉండాలి, తేమ శాతం 17 ఉండాలి. అంటే మనకి ఎఫెక్టివ్ నామ్స్ ప్రకారం. ఇంకో విషయం ఏమంటే మీ వడ్లు పోయిన తర్వాత వడ్లు పోయే ముందే ఏం చేస్తామంటే ఆ రైతు దగ్గర ఆధార్, బ్యాంక్ అకౌంట్, తర్వాత ల్యాండ్, అంటే ఆ కౌలు రైతు అయితే కౌలు రైతు అనేది సెక్రటరీ దగ్గర రాపించుకొని ఆ రైతుతో సమన్వయంతో చేసుకుంటారు. తప్పనిసరి సెంటర్లో ఆధార్, బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ 3 తోటే ఆ రైతు దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ట్యాబ్ ఎంట్రీ, ఆ రైతుది వడ్లు పోయినాయి అంటే ఇమీడియట్లీ ఈరోజు వడ్లు పోయినాయి అంటే ట్యాబ్ ఎంట్రీ కొట్టాలి. కొట్టేటప్పుడు ఆయన కొట్టిన వడ్లకి డబ్బులు పడాలి, 48 గంటలు డబ్బులు పడాలి. ఆ కొట్టినామంటే అది ఓపెన్ చేస్తే ఇమీడియట్లీ ఫస్ట్ ఓటీపీ ఇస్తుంది. ఓటీపీ వచ్చిందంటే ఆయన లాగిన్లోకి వెళ్తామని అర్థం, అంటే ఆ రైతుది డేటా ఎంట్రీ అవుతుందని అర్థం. దాని తర్వాత మొత్తం డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇంకోసారి ఓటీపీ వస్తుంది, ఫైనల్ ఓటీపీ. అంటే నీకు ఎన్ని క్వింటల్స్ వచ్చింది, ఎన్ని క్వింటాలకి ఎంత అనేది వచ్చింది అనేది తప్పనిసరి ఉంటుంది. లారీ లోడ్ అయ్యేటప్పుడు, లోడ్ అయిన తర్వాత లోడ్ అయిన 36 గంటలు కానీ 24 గంటలు కానీ ఉంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. కానీ అది కూడా రాకుండా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అక్కడ కాంటాక్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఈక్వల్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు సంబంధించింది తేమ శాతం చూసేది ఏఓ గారు అవునా. తేమ శాతం కానీ ఈ రైతులు కొనమని చెప్పేది గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తుందో అదే మాత్రమే కొంటాం. ఆ తేమ శాతానికి మేము కొనేదానికి అంటే సమన్వయంతో చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే చెప్పినో అదే మాత్రమే కొంటాం. కాబట్టి అక్కడ ఎక్కువ ఉందా తక్కువ ఉందా వీళ్ళకి తెలియదు. ఆ రిసిప్ట్ ఇస్తాడు మనకి, ఇగో ఈ రైతుది ఇంత తేమ శాతం ఉంది, ఈ ఇందులో ఇంత పళ్ళు ఉంది, ఆయన ఇస్తేనే మేము కొంటాం. సెంటర్ అనేది తేమ శాతం లేని ప్లేస్లో సెంటర్ ఉండాలి, అంటే గడ్డ మీద ఉండాలి. తప్పనిసరి షెడ్ వేసుకోవాలి. ఒక షెడ్ ఎందుకు వేస్తామంటే అక్కడ ఏవైతే గన్నీస్ వస్తాయి, గన్నీస్ వచ్చిన తర్వాత అక్కడే పెట్టుకోవాలి. దాంతోపాటు ఆ సెంటర్కి సంబంధించిన రికార్డ్స్ తప్పనిసరి అక్కడే ఉంటాయి. ఒక టేబుల్ పెట్టుకోవాలి, చిన్నగా టేబుల్ పెట్టుకోవాలి. ఎవరైనా జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎవరు వచ్చినా కానీ తప్పనిసరి వాళ్ళకు సమరస్యంగా అంటే పారదర్శకంగా ఉండేటట్టు రికార్డ్స్ అని ఉండేటానికి పెట్టుకోమని చెప్పేసి అక్కడ టేబుల్ ఒక షెడ్ అనేది ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ సెంటర్లో తప్పనిసరి హమాలీలో కానీ రైతులు కానీ తాగడానికి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించమని చెప్పి చెప్పడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా లేదు అనేది ఓన్లీ సెంటర్లో వినియోగించుకోవడం మాత్రమే, రైతుల కోసం వినియోగించుకోవడానికి కాదు. ఇంకా చెప్తాను దాన్ని ఇప్పుడు ఏదైతే ధాన్యం కటింగ్ చేసిండ్రో కటింగ్ చేసిన ధాన్యాన్ని వాళ్ళు సమరస్యంగా వాళ్ళు ఎండేసుకోవాలి. సెంటర్లో ఎండేసుకోవడం కాదు. సెంటర్లో తీసుకొచ్చి అందరు రైతులే ఒకసారి తీసుకొస్తే సెంటర్లో ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఆదేశాలు ఏమున్నాయంటే టోకెన్ వచ్చిన తర్వాతే ఆ రైతు సెంటర్లో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ రాసుకుంటారు, ఆ సీరియల్ నెంబర్ ప్రకారమే కొనుగోలు చేస్తారు. మరి ఇప్పుడు 40 రూపాయల 30 రూపాయలు అనేది నాకు కూడా మీరు చెప్తే దృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ప్రతి సీజన్లో చూసుకుంటా ఉంటే మనం కొనుగోలు చేసేటప్పుడు ఏదైతే జోకుతామనుకున్నామో మన రైతులు ఎవరైతే ఉన్నారో లోకల్లో ఉన్న రైతులు సగం పని చేసుకొని మధ్యాహ్నం ఒక 2 గంటలు, సాయంత్రం మళ్ళీ 2 గంటలు లారీ నింపుతుంటే రాత్రి ఎక్కడో వెళ్ళిపోవడం ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మాత్రము
వాళ్ళకి ఎక్కడనున్న హమాలీలు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్లీ పని చేయడానికి మనకి విత్ ఇన్ టైంలో అయిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి తప్పనిసరి అంటే ఆ రైతుల సమన్వయంతో అక్కడ గ్రామంలో ఉన్న రైతుల సమన్వయంతో వాళ్ళు తెప్పించి రైతులే దాన్ని నిర్ణయం చేసుకొని దాన్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది అంటే ఈ హమాలీల వ్యవస్థకి మనమే ఇక్కడ చేసుకోవాలి, కానీ మన వాళ్ళు కరెక్ట్ పని చేయట్లేరు అనే ఉద్దేశంతో ఇది బయట నుంచి తెచ్చుకోవడం జరిగింది. తుర్కాపల్లికి సంబంధించి కొంతమంది రైతులు ఏమంటారు, అక్కడ సెంటర్లు పెట్టమని అంటే వాటర్ ట్యాంక్ దగ్గర పెట్టమంటారు. కొంతమంది రైతులు ఏమంటారు, గుడి దగ్గర పెట్టమని చెప్తారు. ఒకటి ఏంటంటే గుడి దగ్గర పెట్టడంతో రైతులు ఈ హమాలీలు రారు, అక్కడ ఉన్న హమాలీలు ఇక్కడ రారు, ఇక్కడ ఉన్న హమాలీలు అక్కడ పోరు. లారీ మాకు కావాలంటారు, లారీ మాకు కావాలంటారు. అంటే ఇక్కడ ఎంతసేపు చూసినా ఒక అధికారి నలిగిపోవడం తప్ప అక్కడ చేసింది ఏం లేదు. పోయినసారి ఎంకన్నా చోరతోటి ఇంతకుముందు వర్షం పడింది, ఇమీడియట్ రాత్రి చెరువు నిండిపోయినా కానీ రాత్రి ఆ రైతులంతా పైకి తెచ్చుకున్నారు. వర్షం పడుతుందని చెప్పేసి తెలియదు, రాత్రి పడింది, పెద్ద వర్షం పడింది, చెరువు నిండిపోయింది. అక్కడ కూడా మేము ఏం చేసామంటే ఆ సర్పంచ్ గారికి చెప్పి, అక్కడ సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళకి అందరూ చెప్పి రైతులు ఎవ్వరు కూడా ఇక్కడ పెట్టొద్దు, మీరు అక్కడ పెట్టండి వాటర్ ట్యాంక్ దగ్గర అని చెప్పి చెప్పినాం. వినకుండా ఇక్కడే వేస్తారు, మేము ఇక్కడ పెట్టినాం, మేము అక్కడికి రాము, తప్పనిసరి కాంటా ఇక్కడ పెట్టండి అని అంటారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వినాలా, రైతులు చెప్పింది వినాలా, లేకపోతే హమాలీలు చెప్పింది వినాలా? ఒక నిమిషం, అక్కడ ఏమవుతుందంటే హమాలీలు ఒక సైడ్ కూస్తారు, అంటే ప్రజాప్రతినిధులు ఒక సైడ్ కూస్తారు, రైతులు ఒక సైడ్ కూస్తారు. ఎలా ఫాలో కావాలి? అప్పటికి కూడా ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరి మీరు టోకెన్ ఇష్యూ చేసి దానికే జోకాలి. సీరియల్ నెంబర్స్ తప్పనిసరి ఉండాలి. 41,700 గ్రాములు తప్పనిసరి ఉండాలి. అంటే ఇవన్నీ ఎఫ్ఏక్యూ నామ్స్. తప్పనిసరి 17 తేమ శాతం ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పి చెప్తున్నాం.